మనుషుల్లానే దేవునికి కూడా ఆశ ఉంటుందా? ఎఫెసీ పత్రిక ధ్యానంలో ఇది ఎపిసోడ్ 4. ప్రీవియస్ వీడియోలో మనం పారాగ్రాఫ్ని స్టార్ట్ చేసాం. అయితే 3వ వచనం నుండి 14వ వచనం వరకు మొదటి అధ్యాయంలో మొదటి పారాగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. ఈ పారాగ్రాఫ్ని ధ్యానిస్తున్నప్పుడు బైబిల్లో ఉన్న సారం అంతటిని తీసుకొచ్చి ఒక్క పారాగ్రాఫ్లో పెడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. ఈ పారాగ్రాఫ్ని 3 పాయింట్స్గా మనం డివైడ్ చేస్తే, మొదటిగా దేవుని యొక్క ఆశ లేకపోతే దేవుని యొక్క సంకల్పము, రెండవదిగా దేవుడు దానికోసం వేసిన ప్రణాళిక, ఆయన ప్లాన్, మూడవదిగా దేవుడు దాన్ని అమలుపరిచిన విధానం, ఎగ్జిక్యూషన్. ఈ 3 పాయింట్స్ ద్వారా మనం ఈ పారాగ్రాఫ్ని చక్కగా అర్థం చేసుకోగలం. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని యొక్క ఆశ అంటే ఆయన సంకల్పం. ఆయన సంకల్పం ఏంటి? 6వ వచనంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనలను తన కుమారులుగా స్వీకరించడానికి, ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబెట్టుకోవడానికి జగత్తు పునాది వేయబడకముందే ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నారట. మనుషులుగా మనకి చాలా ఆశలు ఉంటాయి. ఈ లోకంలో ఏదో సాధించాలనుకుంటాం, తల్లిదండ్రుల కోసం ఏదో చేయాలనుకుంటాం, మనకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి. కానీ దేవుడు కలిగి ఉన్న ఏకైక ఆశ, ఆయనకున్న ఏకైక సంకల్పము నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా చేసుకోవడం. దేవుడు ఈ సంకల్పాన్ని జగత్తు పునాది వేయబడక ముందే కలిగి ఉన్నారని, అంటే నువ్వు నేను ఇంకా ఉనికిలోనికి రాకముందే, నువ్వు నేను ఇంకా తల్లి కడుపున పడక ముందే దేవుడు ఈ ప్రణాళికని కలిగి ఉన్నారని, దీనికోసం ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నారని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క సంకల్పంలో, ఆయన యొక్క ప్లాన్లో మీరున్నారు, నేనున్నాను. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నారని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన కలిగి ఉన్న సంకల్పం నెరవేరడం చిన్న విషయం కాదు. మనుషులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఆయన రూపుని స్వరూపాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో, పాపంలో చచ్చిన స్థితిలో ఉన్నారు. అలాంటి మనుషుల్ని ఆయన మరలా రీజనరేట్ చేయాలంటే, మరలా ఆయన రూపులోనికి, ఆయన స్వరూపం పోలికలోనికి దేవుడు తీసుకొచ్చి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన యొక్క బిడ్డలుగా యేసు ప్రభువారు కలిగి ఉన్న సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత కలవారం అయ్యేలాగా దేవుడు మనల్ని తీర్చాలంటే, అంటే ఈ సంకల్పాన్ని దేవుడు నెరవేర్చుకోవాలంటే ఆయన వేసిన ప్లాన్ చాలా పెద్దది. అయితే ఆ ప్లాన్ ఏంటి? దేవుడు కలిగి ఉన్న ఆ ప్రణాళిక ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? ఈ విషయాల్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. గాడ్ బ్లెస్ యూ.